అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనం బంగారం, వెండికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో వీటిపైకి విస్తృతంగా పెట్టుబడులొస్తుండగా ధరలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. మరోసారి దేశీయంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైక్ చేరాయి. ఒకవైపు ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడ్డం సహా గ్రీన్లాండ్కు స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా అనిశ్చితికి కారణమవుతోంది. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ విపరీతంగా దిగుమతి సుంకాల్ని పెంచుతున్నారు. ఇది కూడా ఆందోళనని రేకెత్తిస్తోంది. ఇప్పుడు దేశీయంగా బంగారం, వెండి రేట్లు జీవనకాల గరిష్టాలు నమోదు చేశాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర ఒక్క రోజే రూ. 2250 పెరగడంతో తులం 1,34,050కి ఎగబాకింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. దీనికి ముందు రోజు రేటు స్థిరంగానే ఉంది. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2,460 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం 1,46,240 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారాన్ని మించి వెండి ధర పెరుగుతోంది. ఇవాళ రేటు మరో 8,000 పెరగడంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్ మార్కెట్లో 3.18 లక్షలు పలుకుతోంది. 2025 అక్టోబర్ నెల ప్రారంభంలో 1.61 లక్షలుగా ఉండేది. ఇప్పుడు 3 నెలల్లోనే ఇది రెట్టింపైందని చెప్పొచ్చు. ఇప్పటికే వెండికి పారిశ్రామికంగా మంచి డిమాండ్ ఉండగా ఇప్పుడు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి గిరాకీ అంతకంతకు పెరుగుతోంది. దీంతో వెండి ధర కూడా అమాంతం పెరిగిపోతోంది. గత 3 నెలల్లోనే ఇక్కడ సిల్వర్ రేటు రెట్టింపు కావడం షాక్కు గురిచేస్తోంది. డిమాండ్ కంటే ఉత్పత్తి, సప్లై తక్కువగా ఉండడం వల్ల కూడా వెండి రేటు విపరీతంగా పెరిగేందుకు కారణంగా తెలుస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆల్ టైమ్ హై వద్ద స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు ప్రస్తుతం $4,670 వద్ద కొనసాగుతుండగా సిల్వర్ రేటు $93 స్థాయిలో ఉంది. ఒక దశలో ఇంట్రాడేలో $94 మార్కు దాటి ట్రేడ్ అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 90.95 రూపాయల వద్ద ఉంది.